నకిలీ పత్రాలు సృష్టించి దుబాయ్ పంపిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎస్ఓటీ పోలీసులు. చదువురాని కూలీలను విదేశాల్లో ఎక్కువ డబ్బులు వస్తాయని వారికి వీసాలు ఇప్పించి దుబాయ్ దేశానికి పంపిస్తున్న ముఠాలో 2 సభ్యులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 7 మొబైల్ ఫోన్లు, 14 నకిలీ పత్రాలతో తయారు చేసిన పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ముఠాలో 5 మంది సభ్యులు ఉండగా వీరిలో 2ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ మేరకు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వివరాలను వెల్లడించారు. వెస్ట్ గోదావరి జిల్లా పెనుగుంట గ్రామానికి చెందిన అంజీ, గోపాల్, బాలాజీ, శివకుమార్, సత్యనారాయణ అనే 5 ఒక ముఠాగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో చదువులేని కూలీలకు దుబాయ్ పంపిస్తే మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి మొదట వర్కింగ్ వీసాతో పంపిస్తారు. ఆ తర్వాత ఆ వీసాలను రద్దు చేసి వాటి స్థానంలో విజిటింగ్ వీసాలు తయారు చేసి తమ బంధువుల దగ్గరికి వెళ్తామని నమ్మబలికి ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ పంపుతారని, ఇలా 8 మందిని ఎయిర్పోర్ట్ నుంచి పంపిస్తున్నారని తెలిసి ఎయిర్పోర్ట్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కలిసి ప్రత్యేకంగా తనిఖీలు చేసి ఈ బృందాన్ని పట్టుకున్నారు. డబ్బు మీద ఆశతో ఇలా ఎవరు పడితే వాళ్ళు మాయమాటలు చెప్తే నమ్మి మోసపోవద్దని ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ప్రత్యేక రివార్డును ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ అందజేశారు. అంటే ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తలేవు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఓటీ వాళ్ళు మా టీం అంతా ఏమైందంటే ఒక 5 గ్యాంగ్ ఫామ్ చేసి సత్యనారాయణ, అంజీ, బాలాజీ, శివకుమార్, గోపాల్ అని ఒక 5 మంది లేబర్ని, ఊర్లలో ఉన్న ఇల్లిటరేట్ లేబర్ని లీవర్ చేసి డబ్బులు మీకు బాగా వస్తాయని చెప్పేసి వేరే దగ్గర జాబులు మంచి జాబులు పెట్టిస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించేసి వాళ్ళ పేరు మీద వర్క్ వీసాలు ఏర్పాటు తీసుకొని అక్కడ నుంచి కువైట్ నుంచి మళ్ళీ దాన్ని ఇక్కడ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక క్యాన్సిల్ అయినట్టు చేస్తూ మళ్ళీ వాళ్ళకే ఇక్కడ నుంచి విజిటింగ్ వీసాలు తీసుకుంటున్నారు. ఒమాన్కి తీసుకొని వాళ్ళతో చెప్పిస్తున్నాడు ఏంటంటే మేము రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పండి, మీకు అక్కడ ఆ నుంచి మేము పంపిస్తామని చెప్పేసి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ బేస్ మీద ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 8 మందిని పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఎస్ఓటీ టీం వాళ్ళని అరెస్ట్ చేసి 2 అరెస్ట్ చేశారు. బాలాజీ అండ్ శివకుమార్ అని 2 అరెస్ట్ చేశారు. మిగతా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. అందులో నుంచి 7 ఫోన్లు, 14 పాస్పోర్ట్లు, ట్యాంపర్డ్ పాస్పోర్ట్స్, దానికి సంబంధించిన వీసాలు అవన్నీ సీజ్ చేసినాము. వాళ్ళని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. వెస్ట్ గోదావరి వాళ్ళు, వీళ్ళు కూడా వెస్ట్ గోదావరి. అంటే ఇల్లిటరేట్స్ కాబట్టి జనాలకి ఏం లేదు, కానీ ఏవైనా సరే కరెక్ట్గా తెలుసుకొని పోవడం మంచిది. ఏదన్నా డౌట్ ఉన్నా కూడా మేము పోలీస్ ద్వారా కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఎవరి మీద ఎలాంటి అనుమానం వచ్చినా ఇటువంటి పాస్పోర్ట్స్ కానీ 1-2 సార్లు వెరిఫై చేసుకొని పోవడం మంచిది.